అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియో నుంచి మనం మన డిఎస్ఏ కోర్స్ని ప్రారంభించబోతున్నాం. సో ఈ వీడియోలో స్పెసిఫిక్గా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అల్గోరిథమ్స్ అంటే ఏంటి, ఎందుకని ఈ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా అంత ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రతి కంపెనీ కూడాను ఖచ్చితంగా వాళ్ళ హైరింగ్లో ఎందుకని డిఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు కావాలనుకుంటే they could have asked web development questions or Android development questions or maybe వాళ్ళ కంపెనీలో వాళ్ళు వాడే ఏదో ఒక టెక్ స్టాక్కి సంబంధించిన క్వశ్చన్స్, అవునా కదా? మరి ఎందుకని ఇవన్నీ మానేసి కేవలం డిఎస్ఏ అడుగుతున్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్. సో బేసిక్గా ఐల్ క్లియర్ ద స్క్రీన్. సి, దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ప్రోగ్రామింగ్. ఏంటి అంటే, చాలాసార్లు మీరు వినుంటారు కోడ్ రాస్తున్నాము అని. కోడ్ రాయడం ఆర్ కోడింగ్ చేయడం అంటే ఏంటి అంటే, ఇన్ జనరల్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మనం కోడ్ రాస్తాం. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ ఆర్ కోడ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆర్ కోడ్లో మనం ఏం చేస్తామంటే, వి టేక్ ఇన్పుట్, ఓకే, వి ప్రాసెస్ ఇట్, దాన్ని ప్రాసెస్ చేస్తాం, అండ్ అవుట్పుట్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు కూడా డేటానే. ఓకే, సో ఈ డేటా మీదనే, ఇన్పుట్ డేటా మీదనే మనం ప్రాసెస్ ఆర్ మ్యానిపులేషన్ చేసి అవుట్పుట్ డేటాని ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ రైటింగ్ అ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers. సో 1 and 2ని యాడ్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్కి మనం ఇచ్చేది ఏంటి, 1 and 2, అవుట్పుట్ ఏమో 3. ఇక్కడ ప్రాసెస్ ఏంటి, 1 + 2. అర్థమైందా? సో ఈ విధంగా వి ప్రాసెస్ ఇట్. ఓకే, సో అందువల్ల ద రోల్ ఆఫ్ డేటా, ఓకే, అండ్ ద రోల్ ఆఫ్ లాజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రోగ్రామింగ్. ఏంటి, రోల్ ఆఫ్ డేటా అండ్ రోల్ ఆఫ్ లాజిక్, బికాస్ అదే కదా మనం ఆడుతుంది ప్రోగ్రామ్ మొత్తంలో. సో అందుకని బేసిక్గా డేటా గురించి మనం డిస్కస్ చేయడానికి వి యూజ్ డేటా స్ట్రక్చర్స్, అండ్ లాజిక్ గురించి ఏమో అల్గోరిథమ్స్ అనమాట. ఎలాగా అనేది మళ్ళీ చెప్తాను. సో అగైన్ clear the screen. So coming and selecting one more color. So డేటా కోసం డేటా స్ట్రక్చర్స్ ఎందుకు? నా ద పాయింట్ ఈజ్, డేటా అనేది ఖచ్చితంగా ఒక క్రూషియల్ పార్ట్ కదా మన ప్రోగ్రామింగ్లో. సో ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో టెంపరరీగా మనం ఆ డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, సో ఈ డేటాని మనం లాజికల్గా ఎలా స్టోర్ చేస్తున్నాం, అండ్ ఎలా స్టోర్ చేసి ఎలా యాక్సెస్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, లాజికల్ అనే పదం. సి, దెర్ ఆర్ 2 things ఇన్ మేబీ సిఎస్, కంప్యూటర్ సైన్స్. ఒకటేమో ఫిజికల్, ఓకే, ఒకటేమో లాజికల్. ఓకే, మీనింగ్ ఏంటన్నా అంటే, సి, మీ అందరికి తెలుసు బేసిక్గా మీ కంప్యూటర్లో ఒకే ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. దట్ కెన్ బి హెచ్డిడి ఆర్ దట్ కెన్ బి ఎస్ఎస్డి, ఏదైనా అవ్వచ్చు, బట్ ఒకటే ఉంటుంది. ఆర్ నా ఉద్దేశం ఏంటి అంటే, రెండు ఉన్నా, ఐ మీన్ ఒకటే హెచ్డిడి ఒకటే ఎస్ఎస్డి ఉంటుంది. ఓకే, సో ఫిజికల్గా వీ ఓన్లీ హ్యావ్ మేబీ 1 TB ఆఫ్ హెచ్డిడి ఆర్ మేబీ ఒక 512 GB ఆఫ్ ఎస్ఎస్డి. ఓకే, కానీ మీరు మీ కంప్యూటర్లో మై ఫైల్స్ ఆర్ మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు సి డ్రైవ్ అని, డి డ్రైవ్ అని, ఈ డ్రైవ్ అని, ఎఫ్ డ్రైవ్ అని రకరకాల పార్టీషన్స్ ఉంటాయి కదా. ఈ పార్టీషన్స్ నిజంగా మీ ఎస్ఎస్డి ఆర్ హెచ్డిడిలో ఉంటాయా అంటే, మీ హెచ్డిడి ఆర్ ఎస్ఎస్డి ఈ విధంగా ముక్కలు ముక్కల కింద ఉంటుందా అంటే ఉండదు. సో ఫిజికల్గా ఇట్ ఈస్ ఓన్లీ 1 entity, బట్ లాజికల్గా we have lot of partitions. So that is the difference between logical and physical. Physical అంటే ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యేది, లాజికల్ అంటే మన కన్వీనియన్స్ కోసం ఆ ఫిజికల్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, ఆ ఫిజికల్ని ఎలా చూస్తున్నాం అనేది లాజికల్ అనమాట. సో మన డేటా స్ట్రక్చర్స్ అన్నీ కూడా దే ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ డేటా. ఓకే, సో మనకి ట్రీ ఉంటుంది, గ్రాఫ్ ఉంటుంది, అర్రే ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, విల్ హ్యావ్ స్టాక్స్, క్యూస్. ఇవన్నీ ఏంటి అంటే
డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ డేటా అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ డేటా, బోత్ స్టోరింగ్ అండ్ యాక్సెసింగ్ ఆర్ లాజికల్, ఫిజికల్గా కానే కాదు. ఎందుకని చెప్తున్నానంటే, నాకు వెన్ ఐ వాజ్ టాకింగ్ ఆర్ వెన్ ఐ వాజ్ లెర్నింగ్ అబౌట్ డిఎస్ఏ ఫస్ట్ టైం, నేను నా లైఫ్లో డిఎస్ఏ బేసిక్గా ఎప్పుడైతే చదివానో అప్పుడు నాకు బేసిక్గా ట్రీ అనే ఒక కాన్సెప్ట్ కనిపించింది ఇండెక్స్లో. అంటే ఆ బుక్లో ఆర్ సిలబస్లో ట్రీ అనే ఒక డేటా స్ట్రక్చర్ పేరు ఉంది. ట్రీ ఏంటి అసలు, ట్రీ ఏంటి, ట్రీ ఎలా స్టోర్ చేస్తాం అనే డౌట్ నాకు చాలా వచ్చింది. అందుకని చెప్తున్నాను, మీరు ట్రీని ఏ విధంగా అయితే నేర్చుకుంటారో, ఏ విధంగా అయితే చదువుకుంటారో అది లాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఫిజికల్గా మీ కంప్యూటర్లో ఉండేది రెండు మెమరీస్ కదా. ఐల్ టెల్ యూ, వెయిట్, లెట్స్ బీ వెరీ వెరీ క్లియర్ విత్ దిస్, బికాస్ ఇక్కడే చాలామందికి అట్లీస్ట్ నాకైతే చాలాసార్లు డౌట్ ఉండేది అప్పట్లో. ఓకే, సో క్రూషియల్గా మనం వాడేది ర్యామ్ ఒకటి అండ్ ఎక్స్టర్నల్ మెమరీ ఆర్ హార్డ్ డిస్క్ ఆర్ మన హెచ్డిడి, ఎస్ఎస్డి, ఇవన్నీ ఎక్స్టర్నల్ మెమరీస్. ఒకటేమో ర్యామ్, ఒకటేమో రామ్ అనొచ్చు ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ అనొచ్చు. సో బేసిక్గా మీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు టెంపరీగా మీరు క్రియేట్ చేసే ఆ వేరియబుల్స్, ఆ డేటా అంతా కూడా స్టోర్ అయ్యేది ఎక్స్టర్నల్ మెమరీలో కాదు, స్టోర్ అయ్యేది మీ ర్యామ్లో. ఓకే, సో ర్యామ్లో ఆ ప్రోగ్రామ్ బేసిక్గా ఎగ్జిక్యూట్ అవుతున్నంత వరకు, రన్ అవుతున్నంత వరకు మీకు ర్యామ్లో ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే లైక్ ఫిజికల్గా ఉంటుందో, ఐ మీన్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సేమ్ మెమరీ, అప్పటి వరకు ర్యామ్లోనే ఆ డేటా ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ పూర్తయిపోతుందో, రన్నింగ్ పూర్తయిపోతుందో ఆర్ రన్నింగ్ ఆగిపోతుందో ర్యామ్ నుంచి ఆ డేటా పోతుంది. ఓకే, సో మీ ర్యామ్లోనే ఈ మేబీ ట్రీ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, అర్రే అవ్వచ్చు, ఏదైనా స్టోర్ అయ్యేది. బట్ ర్యామ్ అనేది మీకు ఈ విధంగా చెట్ల కింద ఆర్ ఈ విధంగా గ్రాఫ్ కింద, ఓకే, ఈ విధంగా మీకు ఉండదు. ఓకే, బేసిక్గా మీకు ర్యామ్ ఉండేది ఇట్ విల్ బి జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ అంతే. ఇదొక బైట్ ఆఫ్ మెమరీ, ఇదొక బైట్, ఇదొక బైట్, ఇదొక బైట్, ఇదొక బైట్, ఆ వరుసగా ఉంటుంది అంతే, సీక్వెన్షియల్గా వరుసగా ఉంటుంది. సో ఇది ఎంత లాజికల్ ఇంటర్ప్రిటేషన్. దీన్ని ఫిజికల్గా బేసిక్గా మన మెమరీలో మనం స్టోర్ చేసే విధానం వేరు, మనం ఎలా స్టోర్ చేస్తున్నాం అనుకుంటున్నాం లాజికల్లో అనేది వేరు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకని డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్. ఎందుకు? బికాస్ డేటా అనేది క్రూషియల్ పార్ట్. ఆ డేటాని లాజికల్గా హ్యాండిల్ చేసేది డేటా స్ట్రక్చర్స్ కాబట్టి ఇంపార్టెంట్. నా వాట్ ఈజ్ లాజిక్? ఈ లాజిక్కి అల్గారిథమ్స్కి సంబంధం ఏంటి? వెరీ సింపుల్ అండి. ఏం చెప్పాను ఇందాక మీకు, కోడింగ్ చేస్తున్నాము అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం కదా. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రతిసారి లెట్స్ సే వీ హ్యావ్ ప్రాబ్లమ్ 1. ఓకే, ఈ ప్రాబ్లమ్ 1ని సాల్వ్ చేయడానికి మనకి సింగిల్ సొల్యూషన్ ఉండదు. వీ విల్ హ్యావ్ మల్టిపుల్ సొల్యూషన్స్. ఓకే, దిస్ కెన్ బి సొల్యూషన్ 1, దిస్ కెన్ బి సొల్యూషన్ 2, ఇది సొల్యూషన్ 3 అండ్ ఫైనల్ ఇది సొల్యూషన్ 4. ఈ విధంగా 4 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఐఎమ్ రన్నింగ్ అ కంపెనీ. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం ఒక అప్లికేషన్లో వచ్చింది. ఓకే, ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఈ సొల్యూషన్ తీసుకోవాలా ఆర్ బేసిక్గా 2 తీసుకోవాలా, 3 తీసుకోవాలా ఆర్ సొల్యూషన్ 4 తీసుకోవాలా అనేది ఖచ్చితంగా ఒక పెద్ద డైలమా. బికాస్ ఈ ప్రాబ్లం ఆర్ ఈ అప్లికేషన్ నా బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తుంది, అవునా కదా. సో అందువల్ల ఈ డిసిషన్ చాలా చాలా క్రూషియల్. సో ఇప్పుడు ఈ డిసిషన్ని హౌ డు వి టేక్ ఇట్? ఈ డిసిషన్ ఎలా తీసుకుంటాము డెవలపర్స్గా అంటే 2 విషయాలు చూస్తాం. ఒకటేమో సంథింగ్ కాల్డ్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ రెండవదేమో సంథింగ్ కాల్డ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో ఈ సొల్యూషన్ని అడాప్ట్ చేసుకుంటే, ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ వాడి ప్రోగ్రామింగ్ చేస్తే, ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎంత టైం లోపు కంప్లీట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ టైం కాదు, బేసిక్గా ఎంత టైం మెజర్మెంట్ లోపు, అంటే యూనిట్స్లో, అంటే 1 యూనిట్ ఆఫ్ టైం పడుతుందా, 2 యూనిట్స్ ఆఫ్ టైం పడుతుందా ఆర్ n యూనిట్స్ ఆఫ్ టైం పడుతుందా, బేసిక్గా ఎంత టైం పడుతుంది. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టైం ఎంత కాంప్లెక్స్ ఆ యొక్క స్పెసిఫిక్ సొల్యూషన్ అనేది చూస్తాం. సిమిలర్లీ ఆ సొల్యూషన్ స్పెసిఫిక్గా ఈ సొల్యూషన్ వాడితే మెమరీలో ఎంత స్పేస్, అగైన్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ స్పేస్ ఆర్ ఎంత స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది అనేది చూస్తాం. సో ఏ సొల్యూషన్కి అయితే స్పేస్ కాంప్లెక్సిటీ మరియు టైం కాంప్లెక్సిటీ రెండూ తక్కువ ఉంటాయో ఆ సొల్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ కైండ్ ఆఫ్ లాజికల్ కదా, అంతే కదా. బికాస్ సి
తక్కువ ఉంటేనే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ టైంలో కంప్లీట్ అయిపోతుంది, తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది, అండ్ స్పేస్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, కాబట్టి అటువంటి సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ ఉంది, సొల్యూషన్ ఎక్స్ ఉంది, సొల్యూషన్ వై ఉంది. ఓకే, సొల్యూషన్ ఎక్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ టైం కాంప్లెక్సిటీ ఎక్కువ, స్పేస్ కాంప్లెక్సిటీ తక్కువ. దీనికేమో టైం కాంప్లెక్సిటీ తక్కువ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ. దెన్ వాట్ టు చూస్? దెన్ యూ విల్ డెఫినెట్లీ చూస్ సొల్యూషన్ వై, బికాజ్ ఈ మధ్యకాలంలో స్పెసిఫిక్లీ ఇన్ అవర్ టైమ్స్, అవర్ జనరేషన్స్, స్పేస్ ఈజ్ వెరీ వెరీ చీప్. సి, మీరు కంపేర్ చేయండి ఒక 10 years బ్యాక్ ఆర్ ఒక 10 years, ఇది YEARS, ఒక 15 years బ్యాక్ అండ్ ఒక 5 years బ్యాక్ అండ్ ఇవాళ టుడే. సో ఈ 4 డేటాస్ కంపేర్ చేయండి. అంటే ఏ డేటా అంటే 5 years బ్యాక్ ఒక 1 GB మెమరీ కార్డ్ రేట్ ఎంత, 1 GB కాదు మరి తక్కువైపోయింది, ఒక 32 GB మెమరీ కార్డ్ ఇవాళ ఎంత, 5 years బ్యాక్ ఎంత, 10 years బ్యాక్ ఎంత, 15 years బ్యాక్ ఎంత. కాస్ట్లు అనేవి బాగా దారుణంగా పడిపోయాయి ఈ మధ్యకాలంలో. స్పేస్ ఈజ్ వెరీ వెరీ చీప్, బట్ టైం వాల్యూ 15 ఏళ్ళ క్రితం ఎంతో ఇప్పుడు అంతే. మనం టైంని కొనలేం కదా, వీ కెనాట్ బై టైం. మనం టైంని కూడా కొనేయగలిగితే ప్రాబ్లీ ఆన్సర్ ఇది కాదు, బట్ మనం టైంని కొనలేం కదా, కాబట్టి ఆన్సర్ ఇది. స్పేస్ ఇది ఎలాగ చీపే, కాబట్టి టైం కాంప్లెక్సిటీ తక్కువ ఉన్నదే మనకి సొల్యూషన్. ఓకే ఓకే, ఇదంతా బాగానే ఉందన్న. అల్గోరిథంలోకి రా. అల్గోరిథం ఎందుకు? సి, ఇప్పుడు బేసిక్గా ఈ సొల్యూషన్ 1 అంటే ఏంటి? ఈ ప్రాబ్లం 1ని సాల్వ్ చేయడానికి ఒక లాజిక్ 1. సొల్యూషన్ 2 ఈజ్ లాజిక్ 2. సో లాజిక్ 2 వాడి సొల్యూషన్ 2ని రాస్తున్నాం. లాజిక్ 3ని వాడి సొల్యూషన్ 3ని రాస్తున్నాం. లాజిక్ 4ని వాడి సొల్యూషన్ 4 రాస్తున్నాం. ఓకే, సో ప్రతిసారి కూడా నేను ఈ విధంగా ఒక ప్రాబ్లంకి డిజైన్ చేయగలిగే సొల్యూషన్స్ అన్నీ, లాజిక్స్ అన్నీ రాసుకొని దాంట్లో తర్వాత ప్రతి దానికి టైం కాంప్లెక్సిటీ, ప్రతి దానికి స్పేస్ కాంప్లెక్సిటీ కంపేర్ చేసి ఫైనల్గా ఒక సొల్యూషన్కి రావాలంటే బోల్డ్ అంతా టైం వేస్ట్, బోల్డ్ అంతా రిసోర్స్ వేస్ట్, బోల్డ్ అంతా మ్యాన్ పవర్ వేస్ట్. అప్పుడు దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఒక సింగిల్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక టీం మొత్తం దానికి బేసిక్గా డిజైన్ చేయగలిగే ప్రాబ్లమ్స్కి, దానికి డిజైన్ చేయగలిగే సొల్యూషన్స్ అన్నిటిని వెతికి వాటిని అన్నిటిని కంపేర్ చేసి ఫైనల్గా డిసైడ్ అవ్వాలి. దాని బదులు బేసిక్గా అందరికంటే మోస్ట్ సూటబుల్ సొల్యూషన్ ఏంటి అనేది మనకి డైరెక్ట్గా తెలిస్తే ఇట్ విల్ బి బెటర్ కదా. అర్థమైందా? సో లెట్స్ సే సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, సొల్యూషన్ 4లో ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ సొల్యూషన్ 3 అనుకుందాం. సో నేను సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, సొల్యూషన్ 4 రాయకుండానే డైరెక్ట్గా సొల్యూషన్ 3కి రాగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ వే కదా. ఓకే, అల్గోరిథం అన్నా, లాజిక్ అన్నా, సొల్యూషన్ అన్నా బేసిక్గా ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, 2 or 3 ఒకటే. ఓకే, ఒక అల్గోరిథం అంటే ఇట్ ఈస్ జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు టేక్ అనమాట. సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు అచీవ్ అ సొల్యూషన్, దట్స్ ఆల్. సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. లాజిక్ అన్నా అదే, సొల్యూషన్ అన్నా అదే. ఓకే, సో లాజిక్ ఆర్ అల్గోరిథం ఆర్ సేమ్. సో బేసిక్గా కరెక్ట్ అల్గోరిథంకి మీరు ఎలా రీచ్ అవ్వాలి అనేదానికి దెర్ ఆర్ మెనీ అల్గోరిథమిక్ పారాడిమ్స్, అంటే అల్గోరిథమిక్ విధానాలు. ఓకే, అల్గోరిథమిక్ విధానాలు అంటే ఏంటి అంటే, సో మనకి కొన్ని సెట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రాబ్లం ఉంటే మేబీ మీరు ఈ విధంగా అప్రోచ్ అయితే డైరెక్ట్గా మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ని పొందుతారు. ఒకవేళ ప్రాబ్లం మేబీ ఈ విధంగా ఉంటే దెన్ మేబీ ఈ విధంగా అప్రోచ్ అయ్యి మీరు మోస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ని పొందుతారు. సో ఆ విధంగా వీ విల్ హ్యావ్ సమ్ పారాడిమ్స్, సమ్ విధానాలు, సమ్ కాన్సెప్ట్స్, వాటిని అప్లై చేసి మనం డైరెక్ట్గా మోస్ట్ ఎఫిషియంట్ ఆన్సర్కి రాగలము. ఓకే, సో దానినే మీరు అల్గోరిథమ్స్ అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటారు. సో మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో నేర్చుకునేది ఏంటి అంటే ప్రోగ్రామింగ్ని ఎఫిషియెంట్గా ఎలా చేయొచ్చు అనేది. మీకు డిఎస్ఏ రాకపోయినా మీరు ప్రోగ్రామింగ్ని చేయొచ్చు. యూ కెన్ రైట్ సొల్యూషన్స్, యూ కెన్ కోడ్, బట్ ఆ కోడ్ ఎఫిషియెంట్గా ఉండదు. ఓకే, దట్ ఈస్ వై ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ డిఎస్ఏ.
కంపెనీస్ కూడా ఎందుకు ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఆన్లైన్ టెస్ట్లో డిఎస్ఏ అడుగుతున్నారు అంటే వెరీ సింపుల్. వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఆర్ వాట్ ఎవర్ టెక్ స్టాక్ కంపెనీ కావాలంటే మీకు ఒక 60 days ట్రైనింగ్ ఇచ్చి చాలా ఈజీగా నేర్పించేయచ్చు. బట్ ఈ వెబ్ డెవలప్మెంట్లో అయినా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో అయినా ఆర్ ఏ టెక్ స్టాక్లో అయినా ఐటీ డొమైన్లో మీరు జాయిన్ అయ్యాక చేసేదేంటి? కోడింగ్లో ఉండేదేంటి? డేటా అండ్ లాజిక్. దాన్ని మీరు ఎఫిషియెంట్గా చేయలేకపోతే మీరు ఇవన్నీ ఎంత నేర్చుకున్నా మీకు ఆన్సర్లు వచ్చేస్తాయి, మీరు డెవలప్మెంట్ చేసేస్తారు, బట్ అవన్నీ ఎఫిషియెంట్గా ఉండవు. బట్ కంపెనీస్ వాంట్ ఎఫిషియన్సీ బికాజ్ వాళ్ళు దాని మీద lakhs of rupees కాదు crores of rupees ఇన్వెస్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళ లెట్సే ఇవాళ నేను మేబీ ఒక ఎక్స్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓకే, ఈ ఎక్స్ అనే అప్లికేషన్లో మేబీ ఇది ఒక చాట్ అప్లికేషన్ అనుకోండి. ఓకే, నేను చాట్ చేస్తున్నాను హాయ్ అని చెప్పి. ఈ హాయ్ అనే మెసేజ్ నేను పంపించిన వాళ్ళకి వెళ్ళడానికి 1 minute పడుతుంది అనుకుందాం. మీరు వాడతారా దీన్ని? ఖచ్చితంగా వాడరు. ఖచ్చితంగా అప్లికేషన్ హ్యాస్ టు బీ స్మూత్ అండ్ బేసిక్గా ఫాస్ట్, ఆల్సో స్పేస్ ఎఫిషియంట్. ఒక యాప్ ఉందండి, యాప్ 1. ఓకే, ఇది 40 MB. ఓకే, 40 MB. యాప్ 2 ఉంది, యాప్ 2 ఈజ్ మేబీ 5 MB. ఓకే, రెండు చేసే పని ఒకటే. మీరు ఏది తీసుకుంటారు? మీరు ఏది ఎంచుకుంటారు? నేనైతే ఖచ్చితంగా యాప్ 2 ఎంచుకుంటాను. అర్థమైంది కదా? అందువల్ల డిఎస్ఏ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో విత్ దట్ నోట్, please do like, share and subscribe. Thank you very much. Jai Hind, Jai Bharat.